హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, పెళ్లి కాని జంటలకి ఓయో రూమ్స్ వాళ్ళు షాక్ ఇచ్చారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే వాళ్ళకి అలో లేదు, పెళ్ళైతేనే అలో అని చెప్పేసి ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది నిజంగా పెళ్లి కాని జంటలకు షాకింగ్ అనుకోవచ్చా? మరి దీన్ని మీరే విధంగా చూస్తారు? మీరేం చెప్తారు సార్? భయంకరమైన షాకింగ్ ఇది. మామూలు ఇట్లాంటి షాక్ కాదు ఆదిత్య. సార్ భయంకరమైన షాక్. ఓయోలో 3 గంటలు, 6 గంటలు అట్లా రూములు 3 గంటల కొద్ది రూములు కూడా ఇవ్వటం మొదలైంది. నాట్ ఓన్లీ ఓయో, చాలా హోటళ్ళు ఇస్తూ ఉన్నాయి ఇట్లా. అయితే ఎస్పెషల్లీ ఓయోలో ఏమైపోయిందంటే, ఓయో మెంట్ ఫర్ దట్ థింగ్ అనేటట్టు సరైనది. ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటే, ఒకప్పుడు మేము కాలేజ్ చదువుకునే రోజుల్లో పార్కులు అవి ఉండేవి. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళేవాళ్ళు, ఆ పార్కులు ఆ పొదల మాటుకు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంత ఓపెన్ స్పేసెస్లో కూడా మాట్లాడుకోవటం జరుగుతూ ఉండేది. ఇప్పుడు సినిమా థియేటర్లు అట్లా. ఇప్పుడు ఏకంగా పాత సినిమాలు ఆడే థియేటర్లు, డొక్కు థియేటర్లకు వెళ్ళేవాళ్ళు. మనం పాత సినిమాలో కూడా చూస్తుంటాం కదా, అలా ఏకాంతంగా మాట్లాడుకోవాలంటే. అక్కడి నుంచి ఇవాళ ఎంత విశృంఖలం అయిపోయిందంటే ఆదిత్య, 3 hours ఓయో రూమ్ బుక్ చేసుకునే ఒక ఫెసిలిటీ వచ్చేసింది. దీనివల్ల పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి విశృంఖలతకు అలవాటు పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ రికార్డు స్థాయిలో ఓయో రూములు బుక్ అయ్యాయి. మొన్న 31st కూడా రికార్డు స్థాయిలో ఓయో రూములు బుక్ అయ్యాయి. సరే, 31st అంటే మందు తాగడానికి, సరదాగా ఎంజాయ్ చేయడానికి తీసుకొని ఉండొచ్చు. కానీ మామూలుగా కూడా సహజంగా కూడా హైదరాబాద్ దేశంలో నెంబర్ 1 ఓయో రూముల బుకింగ్లో. అయితే ఈ నిర్ణయం యూపీలో మీరట్లో తీసుకున్నారు ఫస్ట్. అక్కడ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇట్లాంటివి ప్రోత్సహించదు. బహుశా గట్టి దెబ్బేదో తగిలింది వాళ్ళకి అక్కడ. సో కాబట్టి అక్కడ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇవాళ ఓయో అంటే కాస్త పరువు కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు ఓయోలో రూమ్ బుక్ చేసుకున్నట్టు భయపడుతున్నారు. ఓయో రూమ్ అంటే ఓహో ఆ పనికా అనుకుంటున్నారు. అవును సార్. చాలా ఒక సందర్భంలో నేను కొంతమందిని చూసాను. చిన్న చిన్న పిల్లలు, 16 ఏళ్ళు ఉంటాయేమో అనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళకి 18 ఏళ్ళు పైబడిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళు కూడా ఓయో రూమ్లోకి వెళ్తున్నారంటే, అంటే అట్లా 18 ఏళ్ళు నిండగానే ఓయో రూమ్లోకి వెళ్తున్నారంటే, ఒకప్పుడు ఏముండేది, మీరు అడ్రస్లు అవి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మీకు ఓయో రూమ్ ఇస్తారు. మీకు ఆధార్ కార్డు, అడ్రస్సు అవి ఇస్తే అమ్మాయి అబ్బాయి వెళ్తే మీరు వైఫ్ అండ్ హస్బెండా కాదా అనేది చూసుకొని మరీ రూములు ఇచ్చేవాళ్ళు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనే రూములు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దుర్మార్గం ఏమైపోయిందంటే, వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోయినా ఎవరికి ఆధార్ కార్డు ఇస్తే చాలు రూములు ఇచ్చేస్తా ఉన్నారు. పైగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అనుసరించి విశృంఖలత ఎక్కువైపోయింది అని చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 18 ఏళ్ళు నిండిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇష్టమైతే వాళ్ళు ఏమైనా కలవచ్చు, ఎక్కడైనా కలవచ్చు అని. దాన్ని అలుసుగా ఆసరాగా తీసుకుని ఓయోవాడు ఈ రకంగా రూములు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే సభ్య సమాజాన్ని మరింత పాడు చేసే అవకాశం కనపడతా ఉంది. దీనికి ఎక్కడో దగ్గర చెక్ పడాలి. సో అలా పడే అవకాశం ఇప్పటికి వచ్చిందేమో అనిపిస్తుంది. ఓయో డిగ్నిఫైడ్ పీపుల్ ఓయో రూమ్లో బుక్ చేసుకోకుండా మేక్ మై ట్రిప్, లేకపోతే గో ఐబీబీనో, లేకపోతే ఇంకోటో వాటిని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే వీటిలో ఓయోలో చేసుకునే వాళ్ళందరూ ఆ తరహా వాళ్ళు, మనల్ని కూడా అట్లా అనుకుంటారు, ఎందుకు వచ్చింది అనేసి భయపడుతున్నారు. ఓయో ఒక బ్యాడ్ నేమ్, రావాల్సినంత బ్యాడ్ నేమ్, బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఓయో. బహుశా ఆ సంస్థ కూడా గమనించి ఉంటుంది. ఆదాయం కంటే క్యారెక్టర్ కూడా ముఖ్యం కదా సంస్థకి. ఆ క్యారెక్టర్ కాపాడుకోవాలంటే ఇది చేయాలనుకున్నారు. అందుకే మీరట్లో వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. పెళ్ళి అయినట్టుగా చెప్పాలి, పెళ్ళి కాలేదు అనుకుంటే రూమ్ ఇవ్వరు, పెళ్ళి అయినట్టుగా సర్టిఫికేట్ సమర్పించాలి, అప్పుడే రూమ్ ఇస్తామని పెట్టారు. అయితే ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఇది విరుద్ధం వాస్తవానికి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, బట్ వాళ్ళ సంస్థ వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. అందులో ఎవరు కూడా సుప్రీంకోర్టు లేదు, నువ్వు పెళ్లి కాకపోయినా కానీ నువ్వు రూమ్ ఇవ్వాల్సింది వాళ్ళకని చెప్పలేదు. ఎందుకంటే అది వాళ్ళ సంస్థ, వాళ్ళ రూల్ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఓయో కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అవకాశాలు ఉంటాయి, ఎక్కడైనా కలవచ్చు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఓయో రూమ్కి వెళ్ళమని చెప్పలేదుగా.
మీ మీరు ఇష్టమై ఎక్కడన్నా ఇద్దరు కలిస్తే మనం అడగద్దు, దానికి రైట్ లేదు అని చెప్పింది. ఉమ్, అట్లని చెప్పి ఓయో రూమ్ నువ్వు ఎందుకు ఇవ్వరా నేను చెప్పాను కదా అని సుప్రీంకోర్టు అంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే మీరట్లో తీసుకున్న నిర్ణయం ప్రయోగాత్మకంగా అక్కడ సక్సెస్ఫుల్ అయితే ఆ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్తున్నారు. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఆదాయానికి బోల్డంత గండి పడిపోతుంది. అయినా కానీ ఇంత ఒక షాకింగ్ నిర్ణయం అయితే వాళ్ళు నష్టపోయి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఒక రకంగా మనం అభినందించాలి అనుకుంటున్నాను. సార్ అంటే ఓయో రూమ్స్ వీళ్ళకి ఈ విధంగా రూమ్స్ ఇచ్చి సభ్య సమాజాన్ని పాడు చేస్తుందన్న కంప్లైంట్ మీకుందా? లేకుంటే ఇప్పుడు ఓయో రూమ్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి, లాడ్జెస్ ఇలా ఇటువంటివన్నీ కూడా. అంటే లేకుంటే ఈ ప్రాసెసే తప్పు అంటున్నారా మీరు? ఆహా, ఓయో రూమ్కి అంటే ఉమ్, ప్రాసెస్ తప్ప అంటే ఉమ్, సులువుగా దొరికేది ఓయో రూమ్. ఓకే. మీకు కష్టతరంగా ఇప్పుడు మామూలుగా సుప్రీంకోర్టు చెప్పిందండి. ఉమ్, కానీ సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఎక్కడ కలుస్తారు ఒక అమ్మాయి అబ్బాయి? మహా అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు, వీళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు, అవును. లేకపోతే ఏదైనా ఫ్రెండ్ రూమ్‌లోనో అట్లా కలవరు. అది ఉమ్, చాలా రిస్క్, అవును. చాలా ఇబ్బందికరం. ఓకే. అంటే అన్ని అవకాశాలు కలిసి రావాలి, వెళ్ళాలి, పక్కనోడు అడుగుతాడు, ఎదురోడు అడుగుతాడు, వాడు అడుగుతాడు, ఈ భయాలుంటాయి. అవును. ఓయో రూమ్ అయితే ఎవడు అడుగుతాడు, ఎవడు అడగడు. బాగా చెప్తే వెళ్ళిపోవచ్చు. ఇది ఆ కంఫర్టబిలిటీ ఇచ్చేసింది ఓయో అంటున్నాను నేను. ఉమ్, సో సుప్రీంకోర్టు తీర్పుని నేను తప్పు పట్టట్లేదు కానీ సరే, ఓకే. ఆ సుప్రీంకోర్టు ఏ ఉద్దేశంతో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వేరే కోణంలో కూడా మనం పరిశీలించాలి. ఓకే. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించి, అబ్బాయిలకు సంబంధించి ఇవాళ కొంచెం సోషలైజ్ ఎక్కువైపోయింది కాబట్టి మనం ఇలా ఇవ్వకపోతే దాని మీద నేరాలు ఎక్కువ జరుగుతాయి, ఘోరాలు ఎక్కువ జరుగుతాయి. ఉమ్, ఆ స్వేచ్ఛనివ్వాలి. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అనేది ఇండియాలో లీగల్ కాదు కదా. లీగల్ కానప్పుడు ప్రాస్టిట్యూషన్ అట్లీస్ట్ ఇట్లాంటి వాటినన్నా మనం అలౌ చేయకపోతే అమ్మాయిల మీద అఘాయిత్యాలు పెరిగిపోతాయని ఒక కోణంలో బహుశా ఇచ్చి ఉండొచ్చు. అవును. సో కానీ ఇక్కడ ఏంటంటే ఓయో రూమ్ అనేసరికి ఆ ఓయో రూమ్కి సంబంధించి మొత్తం కాలేజీకి వెళ్తున్నామని చెప్పేసి ఓయో రూమ్కి వెళ్ళే పరిస్థితులు వచ్చినాయండి. ఉమ్, ఏం మాట్లాడతాం? మనకి స్వేచ్ఛని దాన్ని ఒక బ్యాడ్గా యూజ్ చేసేయద్దు కదా. మనం దుర్వినియోగం, స్వేచ్ఛని దుర్వినియోగం చేయొద్దు కదా. ఉమ్, అట్లా దుర్వినియోగం అవుతుంది స్వేచ్ఛ. సో ఓకే. దానికి ఓయో ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. డెఫినెట్గా ఇది షాకింగ్, ఓకే సార్. పెద్ద షాకింగ్ అని చెప్పాలి. బహుశా హైదరాబాద్లో ఇలాంటి నిర్ణయం అమలు చేస్తే ఇక సీన్ సితార. పెళ్లి కాలేదు అనుకుంటే రూమ్ ఇవ్వరు, పెళ్ళైనట్టుగా సర్టిఫికేట్ సమర్పించాలి, అప్పుడే రూమ్ ఇస్తామని పెట్టారు. అయితే ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఇది విరుద్ధం వాస్తవానికి. ఉమ్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, బట్ వాళ్ళ సంస్థ వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. అందులో ఎవరు కూడా సుప్రీంకోర్టు లేదు, నువ్వు పెళ్లి కాకపోయినా కానీ నువ్వు రూమ్ ఇవ్వాల్సింది వాళ్ళకని చెప్పలేదు. చెప్పలేదు.